మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని, ఉస్మానియా విద్యార్థి నాయకుని. మిత్రులారా, ముఖ్యంగా ఎక్కువ సోదిలో కాకుండా కట్టే కొట్టే తెచ్చలేక మాట్లాడుకుందాం. ప్రవీణ్ పగడాల గారి ఏదైతే ఇష్యూ అయితే ఉందో ఆ ఇష్యూ మీకు అందరికీ తెలిసిందే. ఆ ఇష్యూ రోజు దాన్ని కావాలనుకొని కొంతమంది పాస్టర్ల ముసుగులో కొంతమంది కులాల మధ్య మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా వారు ఏ విధంగా బిహేవ్ చేశారో మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పైన కొంతమంది వైసీపీ పేటీఎం డాగ్స్, నేను ఇంతవరకు ఏ లైవ్లో కానీ ఎప్పుడు కానీ ఇంతటి మాట నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఇప్పటి వరకు నేను ఎక్కడా వెళ్ళలేదు. అంతగానం అనుకుంటే కులాలు మతాల గురించి ఎవరైతే ఉన్నారో, ఇవాళ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతానికి సంబంధించిన స్లో కలెక్షన్ అట, వాళ్ళ మతానికి సంబంధించిన అనేక మంది వ్యక్తులు, నా ఫ్రెండ్స్ ఫ్రాన్సీ కావచ్చు కానీ, పాల్ కావచ్చు కానీ, సుధీర్ గారు కావచ్చు కానీ, అంతెందుకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ వీళ్ళ పైన దాడి చేస్తే కెవిన్ అనే అబ్బాయి ఉన్నాడు వరంగల్ నుంచి, అదేవిధంగా రాజు అనే వీళ్ళిద్దరు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు ఫ్రాన్సీ మాస్టర్ పైన కేసు వేసి చెర్లపల్లి జైలుకి పంపించిన అటువంటి వ్యక్తి నేను. నా ఫ్రెండ్షిప్లో అంతెందుకు, దానికంటే ముఖ్యంగా నా క్లోజ్ ఫ్రెండ్, నాకున్న ఒకే ఒక క్లోజ్ ఫ్రెండ్, వాడు ఇప్పుడు ముంబైలో వర్క్ చేస్తున్నాడు. అతని పేరు నేను చెప్పను. వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం క్రిస్టియానికి సంబంధించిన వాళ్ళు. అంతేనా, ముస్లిం సోదరులు కూడా అనేక మంది నాకు నేను లైవ్ పెట్టుడుతోనే ముఖ్యంగా ఎవరైనా కామెంట్ చేస్తారంటే ఎస్కే గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది ముస్లిం, మొన్న నేను కేఫ్ పెట్టినా కూడా ఆ కేఫ్ కూడా ఇచ్చింది కూడా ముస్లిం సోదరులకే. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు పేలుతున్న ప్రవీణ్ గారి ఆత్మహత్యను ప్రవీణ్ గారి యాక్సిడెంట్ను హత్యగా చిత్రీకరించి, ముఖ్యంగా అది హిందూ భావజాలాల పైన, హిందూ వ్యక్తుల పైన కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి పైన పిచ్చి కుక్క లెక్క వాగుతున్న అజయ్ అనే పాస్టర్. నేను నీ గురించి ఎప్పుడు వినలే అజయ్, నువ్వు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నావంటే, ఆ రోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి తన మాట వినండి. సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫోర్స్ అని పెట్టుకొని కూడా అంతగా గౌరవిస్తాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా, మేము చర్చిల్లో ఉన్నా, ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండదు. రెండవది ఏంటంటే, నేను క్రైస్తవంగా ఉన్నా, మీరు ముస్లిం సహోదరులైనా, మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండదు. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం. మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే మనకి దేవుడు ఉన్నాడు. మేము దేవుడి చిత్తమని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం. దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా, మేము చర్చిల్లో ఉన్నా, ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండదు. రెండవది ఏంటంటే, నేను క్రైస్తవంగా ఉన్నా, మీరు ముస్లిం సహోదరులైనా, నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫెడరేషన్ అని పెట్టుకొని ఇప్పుడు తను ప్రవీణ్ పగడాల గారు ఆ రోజు యాక్సిడెంట్ అయి చనిపోతే హిందూ సమాజాన్ని కానీ లేకపోతే ముస్లిం సమాజాన్ని కానీ ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారో మీరు అందరూ చూసే ఉంటారు. ఇవాళ యేసుక్రీస్తు గారు అన్నది ఏమన్నారు, ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోమన్నారు చెప్పిస్తే కానీ మిగతా కులాల పైన మిగతా మతాల పైన ఎప్పుడు నీకు విద్వేషం చల్లమని ఎప్పుడు చెప్పలే అజయ్. అంటే ముస్లిము దళితులు క్రిస్టియను ఒకటి లెక్క చూపే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అంటే మరి బీసీలందరూ ఏమైపోవాలి, మరి గిరిజన బిడ్డలందరూ ఏమైపోవాలి, మరి రెడ్డిలందరూ ఏమైపోవాలి? అంటే నువ్వు వీళ్ళందరినీ నువ్వేం చేయదలుచుకున్నావు? ఇలా కమ్మ కాపు, అదేవిధంగా బెస్త గౌడ, కుర్మ గొల్ల, లేకపోతే లంబాడి యాదవ, లేకపోతే రెడ్డి, లేకపోతే వీళ్ళందరూ ఏంది నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇవాళ
సిఎండిఎఫ్ అని పెట్టి, క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫెడరేషన్ అని పెట్టి, నువ్వు పొద్దున లేస్తేనే నువ్వు ఈ వ్యవస్థలపైన, ఈ హిందూ దేవతలపైన నువ్వు మొత్తుకునుడే నీ పని. పొద్దున లేస్తేనే నువ్వు హిందూ దేవతలపైన, నువ్వు రాముడిని ఏమన్నావు, బామ్మర్ది అన్నవా? రాముడు చనిపోయినాడు కాబట్టి నేను జై అనను, అమరుడు అని అంటావా? బిడ్డ అజయ్, నేను మళ్ళీ చెప్తున్నా, ఫేస్బుక్ లైవ్ ద్వారా నువ్వు లాయర్ అన్నావు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నువ్వు ఏమాత్రం తనకు గౌరవం ఇస్తే, నిజంగా మీ మతాలపైన ఎవరైతే దాడులు చేస్తున్నారో, మీ మతాలపైన ఎవరైతే మాట్లాడుతున్నారో నువ్వు ఆ ప్రకారంగా పోయేటోనివి. నేను నీ బొగడా ఫేస్ నేను ఎప్పుడు చూడలే, నీ లఫంగి ఫేస్ నేను ఎప్పుడు చూడలే. మొన్నటికి మొన్న నాకు కొంతమంది కొన్ని వీడియోలు పంపించారు కాబట్టి నేను చెప్తున్నాను. మా అధ్యక్షుడు గారి పైన కూడా నువ్వు మాట్లాడావు, హిందూ దేవీ దేవతల పైన పొద్దున లేస్తేనే నువ్వు గిది. ప్రవీణ్ పగడాల గారు తాగిండు, ప్రవీణ్ పగడాల అనే పాస్టరు తాగిండు, తాగిన వీడియోలు వందల కొద్ది వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే రాజమండ్రి దాకా ఎట్లా చచ్చిపోయిండు అనేది ప్రతి ఒక్కరికి ఆ వీడియో విజువల్స్ ఉన్నాయి. చలో భయ్, అవన్నీ అబద్ధాలు అనుకో, నువ్వు నిజమేందో నువ్వు చెప్పు. రాజ్యాంగం రచించింది మన బాబాసాహెబ్ గారే కదా, పోలీసులను నువ్వు గౌరవిస్తా అన్నావు కదా, మరి ఇన్ని వీడియోలు వచ్చినాయి కదా, దాన్ని నువ్వు నిరూపించు. నీకు చేతనైతే నువ్వు లాయరు కదా, నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మనగానివైతే. అరే ఇతర మతస్థుల దేవి దేవతల పైన మాట్లాడమేంద్ర సన్నాసి, నువ్వేం మనిషివిరా బాబు, నువ్వేం మనిషి? పవన్ కళ్యాణ్ గారు నిన్నేమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రిస్టియన్ మతాన్ని కానీ ముస్లిం మతాన్ని కానీ ఎప్పుడైనా కించపరిచినట్టు ఒక్క వీడియో చూపెట్టు. పోనీ జనసేనలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడినట్టు నువ్వు చూపెట్టు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ఐఎమ్ ద సనాతని అనుకొని నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా అని చెప్పారు. అదేవిధంగా ముస్లిం ఏంటిది మసీదుల పైన ఎవరైనా ఉంటే ఊకుంటే బతికే వాళ్ళ అని చెప్పారు. అదేవిధంగా క్రిస్టియన్ వాళ్ళకి సంబంధించింది గొప్పగా చెప్పిండ్రు, కానీ ఎప్పుడైనా వీళ్ళ పైన పోయి దాడి చేయమని ఏం చెప్పలేదు. ఏంది నువ్వు పవన్ కళ్యాణ్ గారిని గుడ్డలు ఊడదీసి కొడతావా? అరే తమ్ముడు, లైవ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా, నువ్వు ఇంతకు ముందు ఉస్మానియా యూనివర్సిటీకి ఏమో పెట్టినావు బిడ్డ. నువ్వు నీకు ఒక మాట నేను చెప్తా, నీది ఇది చూస్తున్నా ఒక్క నిమిషం. అడగండి అజయ్ బాబు అంటే ఏంటో చెప్తాను. జగన్ గారిని అడగండి. జగన్ అడగాలనా? జగన్మోహన్ సీఎం గారిని, మాజీ సీఎం గారిని అడగండి అజయ్ బాబు అంటే ఏంటో చెప్తారు. జగన్ గారిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు నేను. వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ నేను. తెలంగాణకి కాదు, సమైక్య రాష్ట్రానికి. నువ్వు వైఎస్ఆర్సీపీ ముసుగులో, నువ్వు వైఎస్ఆర్సీపీ ముసుగులో మొత్తం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పైన క్రిస్టియన్ ముసుగులో ఉండి, నేనెప్పుడు కులాలు మతాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు మాట్లాడను కూడా. ఏమన్నావు బాబు నువ్వు? ఇంకా చెప్తా నీ పేరు. ఎందుకు చెప్పు, మహమ్మద్ ప్రవక్త జోలికి కానీ యేసుక్రీస్తు ప్రభు జోలికి కానీ క్రైస్తవ జోలికి రాకు, గొడ్లోడు తీసుకొద్దాం. మూడో విషయం, ఎవరినిరా నువ్వు గుడ్డలోడ తీసేది? అరే పిచ్చి సన్నాసి, నువ్వు ఎవరినిరా గుడ్డలోడ తీసేది? అరే నా పేరు సంపత్ నాయక్ అంటారు బిడ్డ, నడి రోడ్డు ఆవేశానికి గురవుతున్నా కదా, నా నాయకుడు అనుకున్నా. పిచ్చి పిచ్చి తమాషాలు చేయకు. పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు కానీ, హిందూ ధర్మం గురించి కానీ, నీ దేవుడు గొప్ప అయితే నువ్వు దాని గురించి చెప్పు భయ్. అరే డిసెంబర్ 25th వస్తే మేము కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం. వాళ్ళు నా పక్కనే ఉన్నారు వాళ్ళు. అరే నా ఫ్రెండ్స్ అందరూ అదేరా భయ్, నా క్లోజ్ ఫ్రెండ్ కూడా అదే, ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. మాకు ఎప్పుడు గొడవలు రాలే. నీలాంటి లుచ్చా లఫంగా, నీలాంటి పనికిరాని సన్నాసులు పాస్టర్లో ముసుగులో ఉండి బిచ్చమెత్తుకునే నా కొడుకులు రా నువ్వు. దశమ భాగం ఎవరికి కావాలరా? దశమ భాగం ఎందుకు ఇవ్వాలరా? దశమ భాగం. అరే నీ దేవుడు గొప్పోడైతే నువ్వు దాని గురించి మాట్లాడు. నీ నాయకుడు గొప్పోడైతే, జగన్మోహన్ రెడ్డి గొప్పోడైతే నువ్వు దాని గురించి మాట్లాడు. ముడ్డి మీదకి వెళ్తే 151 నుంచి 11కు తీసుకొచ్చిర్రా సన్నాసి. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఏమంటావు బిడ్డ? గుడ్డలీసి కొడతా అంటవా? అరే తమ్ముడు అజయ్గా, నీకు క్యాంపస్ ఎవరైనా తెలిస్తే నా గురించి, ఆల్రెడీ నా గురించి నీకు బాగానే తెలుసు.
పిచ్చి పిచ్చి తమాషాలు చేసినావు అనుకో అజయ్, రాజేష్ మహాసేన నన్ను చంపేస్తా అంటున్నాడు, అండ్ ఇంకా ఏంది మిగతా వాళ్ళు హిందూ సోదరులు అంటే పీకనీకి వచ్చినవారా? నువ్వు ఎవరికి పుట్టినవరా? మా వాడికి పుట్టినవా నువ్వు? నీ గోత్రమేంద్ర? నువ్వు ఎవడివిరా ఇంతకు? నేను తెలంగాణ లెక్క మాట్లాడతానా? ఎవడివిరా నువ్వు? మాతో నీకేం సంబంధం రా బోషడికే? నువ్వు మా పల్లాల తిన్నోడువా? నువ్వు మా గురించి మాట్లాడినోడువా? నువ్వెవడివి ఇంతకు? నీతో మాకేం సంబంధం? నా తొడ సంబంధమా, మా తోక సంబంధమా? నేను నీ దేవుని దేవతల గురించి ఎప్పుడు మాట్లాడట్లేదు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గిట్ట నువ్వు నిజంగా నువ్వు లాయర్ గిట్టవు అయితే నిన్ను కానీ నీ మిగతా వాళ్ళ గురించి పోతే నువ్వు చట్టం ప్రకారంగా పోరా సన్నాసి. రెచ్చగొడతావా? హిందూ ముస్లింలు ఇవాళ మనము ఆపదలో ఉన్నామనుకుంటే రెచ్చగొడతావా? నీ వీడియోలు ఏందిరా ఇవి బాబు? నువ్వేం లాయరు రా బాబు? నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఎక్కడరా సన్నాసి? పెడమర్తి రవి గారిని అడుగు. నేను ఉస్మానియా వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. పెడమర్తి రవాణా నేను పెట్టిన దాంట్లో జేఏసీ దాంట్లో వంగపల్లి సీనన్న మందకృష్ణ మాదిగన్నతో ఉంటే దాంట్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నా. 100 కేసులు అయినాయి. సంవత్సరం పాటు జైల్లోకి పోయిన ఉద్యమాలు. నువ్వెక్కడున్నావురా బొకడాగా? మాడిపోయిన చపాతీలు కూడా తినేటోనా నువ్వారా? ఎంగిలాకి ఏరుకునేటోని నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా తొక్కి నేను మాట్లాడాను. కానీ ఒకటే చెప్తున్నా అజయ్, హిందూ దేవీ దేవతల జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకోసారి వస్తే అజయ్ తిక్కలేస్తే తెలంగాణ ఉద్యమంలో నేను కరుడు కట్టిన తెలంగాణవాదిని. నేను ఎంత తెలంగాణవాదిని అంటే కరుడు కట్టిన తెలంగాణవాదిని. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు పోయినా తెలుసా? నీతి నిజాయితీ ధర్మం గల వ్యక్తి అతను. 70 ఏళ్లలో 6 నెలలు అయింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేసి. 70 ఏళ్లలో ఏ గిరిజన బిడ్డకు ఏ రాజకీయ నాయకుడు చేయని పనులు తను చేస్తున్నాడు. అడ్డంగా నిలబడిపోతాం, మ్యాడ్గా పిచ్చిగా నిలబడిపోతాం తన గురించి. తెలంగాణ నికార్సైన తెలంగాణ వాదిని అని చెప్తున్నా కదా. నువ్వు జగన్ గాంధీ దగ్గర పోతే జగన్ గాంధీ దగ్గర పోతావా? వాడు ఏం చేసిందా? అరే వాడి కుటుంబంలో ఉన్న వాళ్ళకు వాడు హెల్ప్ చేసుకోలేకపోయినరా సన్నాసి. నువ్వు దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? చెల్లిని తల్లిని మెడలు బట్టి బయటికి గంటేసిండ్రా. నువ్వు దాని గురించి మాట్లాడు. బాబాయిని ఎవడు నరికిండు? గొడ్డలు పెట్టి నరికిండంటే గుండెపోడుతోనని చెప్పిండ్రా. నువ్వు దానిపైన మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు బిడ్డ. నికాసైన లంబడం లెక్క మాట్లాడుతున్నావు. ఒక గిరిజన బిడ్డగా, ఒక బంజారా బిడ్డగా, ఒక సేవాలాల్ మహారాజ్ బిడ్డగా మాట్లాడుతున్న బిడ్డ నువ్వు. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది జనాభా, అర్థమైందా? నువ్వు నిజంగా నేను ఇంకా పొలిటికల్ పోలరైజేషన్ పోతలేను అజయ్. నువ్వు నిజంగా గిట్ట నువ్వు దేవుడు బిడ్డవే అయితే నువ్వు పేద దళితులకు వాళ్ళ గురించి కొట్లాడేటోడు అయితే నువ్వు క్రిస్టియానిటీలో ఉన్నావు కదా. మరి పేద దళితులకు రావాల్సిన మతం మారితే నువ్వు సర్టిఫికేట్ ఏదో చేంజ్ చేసుకో. నువ్వు ఆ సర్టిఫికేట్ చేంజ్ చేసుకోరా బిడ్డ. ఈ రాష్ట్రంలో మొన్న రేవంత్ రెడ్డి గారు కులగణన చేసిన కాసింది. ఎంతమంది దళిత బిడ్డలు పేద దళితులకు రావాల్సినది మొత్తం మీరే 40 మొత్తం మీరే తింటారా? ఇంకా పేద దళిత బిడ్డలకు రావద్దా? మిగతా మీ కులాలలో మిగతా వాళ్ళకు రావద్దా? తమాషాలు చేస్తున్నావు. నీ అమ్మ మాట్లాడితే ఆ మూతిని ఇట్లా ఇట్లా అని తిప్పుతావు. రాముణ్ణి అంటావు, చచ్చిపోయిన గురించి అమరయ్య అంటావా? నేను అనాలనా? సుంతి గురించి కూడా మీ వాక్యంలో 32వ వాక్యంలో ఏదో అన్నాడట. సుంతి గురించి కూడా నేను అనాలనా? అరే బుద్ధి లేని సన్నాసి. నేను చదువుకున్నోడిని, నేను సమాజంలో ఉన్నోడిని. దయచేసి తెలుగు ప్రజలారా ఒకసారి మీరు కూడా గుర్తుకు తెచ్చుకోండి. మేము కూడా రాజకీయాలలో ఉన్నాం అంటే మేము కూడా మనుషులమే కదా. మాకు కూడా భావాలు ఉండవా? కొంతమంది జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు నెగిటివ్గా ఎప్పుడేం మాట్లాడలేదే. కొంతమంది అనుకుంటున్నారు అరే మన నాయకుడిని తిట్టేటప్పుడు మన నాయకుడు అనుకున్నప్పుడు తనను కాపాడుకోవాల్సిన డెఫినెట్గా ఉంటుంది. మీరు ఒక్క మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రెచ్చగొట్టారనేది ఒక్క మాట చెప్పండి. కులాల మధ్య రెచ్చగొట్టిండ్రా? అరే మా గుడుల పైన దాడులు చేసిండ్రు, మా రథాల పైన దాడులు చేసిండ్రు, రాముడి తల తీసేసిండ్రు.
రాముని తల తీసేస్తారు, మీరు మిగతా అన్ని తీసేస్తారు. అరే నేను ఈ పార్టీలు ఉన్న కాబట్టి చెప్తున్నా, తిక్క దెంగుత గిట్ట. అరే నేను తెలంగాణ భాషలోకి మాట్లాడుతున్నా. హిందూ గాడ్సే అనేది ఒక సంస్థని పెట్టుకుంటాం, బాజాప్తగా చెప్తున్నాం, బ్రహ్మాండంగా చెప్తున్నాం. హిందూ గాడ్సే క్రిస్టియన్ ముస్లిం ఫోర్స్ అని పెట్టుకుంటాం. మీ అందరినీ కాపాడేది మేమే పెడతాం. పార్టీలో ఉంటే గిట్ట మేము గిట్ట మాకు ఈ సంఖ్యల లెక్క గిట్ట ఉంటే మేము పవన్ కళ్యాణ్ గారితో కాపాడుకుంటాం. ఒక గిరిజన బిడ్డగా చెప్తున్నా, అర్థమైందా? లకీసాబ్ బంజారా. అరే అజయ్ గా నీకు తెలియదు కావచ్చు లకీసాబ్ బంజారా అంటే. ఎర్రగోటను గట్టినోడు లకీసాబ్ బంజారా పోల్తే హే. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ బ్రిటిషర్స్ గురించి ఏదో మాట్లాడుతున్నావు కదా. ప్రవీణ్ గారు కూడా అరే తాగి చచ్చిండని అందరు అంటుండ్రు అబ్బాయి. ప్రవీణ్ కూడా ఇంకా మాట్లాడుతారు. ఇంకేంది కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చిండ్రు బ్రిటిషర్లు అనుకుంటా ప్రవీణ్ అంటున్నారు. ఈ లైవ్ చూసేటోళ్ళు మీరందరూ ఒకసారి చెక్ చేయండి. అరే బ్రిటిష్ వాడు భారతదేశం పైన వాడు దీన్ని దోచుకున్నారా? సన్నాసి నా కొడకల్లారా, సన్నాసి నా కొడకల్లారా. బ్రిటిష్ వాడు దోచుకున్నాడు రా బ్రిటిష్ వాడు. నువ్వు వాళ్ళ గురించి అర నువ్వు మాట్లాడేది బిడ్డ. నేను ఎప్పుడు ఈ కులాల మతాల గురించి నేను ఎప్పుడు పోలే. కొంతమందికి హత్య చేసినట్టు ఉంటుంది. ఫ్రాన్సీని అడుగు, ఇక్కడనే ఉంటాడు. పాల్ని అడుగు నా గురించి. పాస్టర్స్ ఉన్నారా నా ఫ్రెండ్స్ అనేక మంది పాస్టర్స్ ఉన్నారా? బాస్టర్డ్. అర్థమైంది ఉన్నా? నా అనేక మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంతకు ముందే సుధీర్ అనే అబ్బాయి, ఖమ్మం అబ్బాయి కాల్ చేసిండు. ఏం ప్రాబ్లం ఉన్నా నన్ను అడుగుతాడు. అన్న ఇదేందని. ఇప్పుడే నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడట. దానికంటే ముందే నేను మాట్లాడుతున్నా. ఇంకోసారి అజయ్ దయచేసి చెప్తున్నా, ఒక బంజారా బిడ్డగా చెప్తున్నా, ఒక లకీసా బంజారా వారసునిగా చెప్తున్నా, ఒక సేవలాల్ మహారాజ్ వారసునిగా చెప్తున్నా, ఒక హాతీరాం బాజీ తిరుపతి దేవుని దగ్గర ఉన్న హాతీరాం టెంపుల్ వారసునిగా చెప్తున్నా. బిడ్డ ఇంకోసారి పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే గాడ్సే నువ్వు అప్పుడు చూసి ఉంటావు కావచ్చు, గాడ్సే బుక్స్లలో చూసుకొని ఉంటావు కావచ్చు, భగత్ సింగ్ నువ్వు అప్పుడు చూసుకుంటావు కావచ్చు. మెంటల్ నా కొడుకు అంటారు నన్ను. సారీ ఉస్మానియాలో అడగండి ఒకసారి. నేను సమాజం అంటే నాకు పిచ్చి, ప్రజలంటే నాకు పిచ్చి, మంచి చేసేటోడు అంటే ఇంకా పిచ్చి. అందుకనే నేను ఇంత కరుడు కట్టిన తెలంగాణ వారి అయినా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నా. అర్థమైందా? పిచ్చి పిచ్చి తమాషాలు చేయకు నువ్వు మళ్ళా. కానీ ఒకటి మాత్రం లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇట్టే తిట్టండి. మీరు ఇంకా తిడితే మేము ఇంకా దగ్గరగా అవుతున్నాం. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఆయన మన సన్నాసులకు మన హిందూ వెధవలకు బుద్ధి లేదంటున్నాను. పొద్దున లేస్తే నిజంగా కమిట్మెంట్ ఉన్న నాయకులు వీళ్ళెవరు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసరుద్దీన్ ఓవైసీ కమిట్మెంట్. హ్యాట్స్ ఆఫ్ అన్న. అక్బరుద్దీన్ అన్న నీకు చేతులైతే దండం పెడుతున్నావు, సూపర్. ఎందుకంటే మీ కమ్యూనిటీ గురించి, మీ వాళ్ళ గురించి మీరు పోరాడుతున్నారు. చూడండి, మొన్నటికి మొన్న ఒక కార్పొరేటరు ఎక్కడ మన ఇక్కడ ఏంది పాత బస్తీలా కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా ఉన్నా కానీ ఆయన షటర్ బంద్ చేపిస్తే కమిషనర్ని ఎదిరించి తీపిచ్చేసింది. అంటే మీరు తప్పు చేస్తారో ఒప్పు చేస్తారో మీ ప్రజల తరపున మీరు ఇంత పగడ్బందీగా మీరు నిలబడతారు. మా సన్నాసులు ఎవడు నిలబడాడు. మా ఓట్లతో గెలిచి అసెంబ్లీలో కుక్కలు లెక్కుంటారు. కానీ ఓట్ల గురించి ఉన్న దద్దమ్మలు, దౌర్భాగ్యులు, బెదవలు ఇవాళ అసెంబ్లీలో కూర్చుంటున్నారు. ఇవాళ నేను కూడా ఒక గిరిజన బిడ్డనే కదా. మొన్న తుర్కయాంజల్ దగ్గర, ఇబ్రాహీంపట్నం దగ్గర మా ఓట్లతో గెలిచిన మా ఎస్టీ సన్నాసులు కూడా, ఆ యదవాళ్ళు కూడా మాట్లాడలే. గాజులు అంటే మళ్ళీ నా అక్కలను నేను కొంచెం తక్కువ చేసినట్టే, అది కాదక్క, నేను ఎప్పుడైనా రెస్పెక్ట్గానే ఉంటా. దౌర్భాగ్యులు, గాడిదల కంటే ఈయన పందులు నా కొడకలారా మీరంతా. మా లాంటి యూత్ను మీరు రెచ్చగొట్టకండి అజయ్ గారు. ఇవాళ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా అరే ఎన్ని రోజులు రాబాయి ఇవి, ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత తొక్కుతారు మమ్మల్ని. వాడు సచ్చిండ్రా, తాగిండు అని కోడై కూతుంది. తాగి సచ్చినోని పైన గింతన పాపం ఆ రాజేష్ మహాసేన. అరే ఇంకా లాగకండ్రా భయ్, మన ఇజ్జతే పోతుంది అంటే ఆయన ఒక మాజీ ఎంపీ ఉన్నాడు. నేను అడిగినందుకు నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాకు నోటీసులు ఇచ్చిందట.
అంటే మనము మాట్లాడొచ్చు, ఆ బాధలా మనం మాట్లాడొచ్చు, కానీ ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడాలి. నేను కూడా ఎన్నో కేసులు నేను చూసినాను కదా. అన్న నీ గురించి వైరాల్లో ఏందట, మీలాంటి యంగ్ నాయకుడు రావాలా? నాలాంటి వాడు యంగ్ కాదురా నాయన, మీరు రావాలి. నేను యంగ్ కాదు, నేను ఒకటే చెప్తున్నా, మీలాంటి యువకులు రావాలి, మీలాంటి పటిష్టమైన వాళ్ళు రావాలి. నేను ఎప్పుడు కులాలను మతాలను ఎప్పుడు రెచ్చగొట్టలే, మీలాంటి యువత రావాలి. అర్థమైందా? తెలంగాణలో కూడా బాజాప్తగా అట్నే చేద్దాం. నేను ఒకటే చెప్తున్నాం, మనము ఇతర మతాలపైన ఇతర దేవీ దేవతలపైన మనం పోయేది లేదు, వాళ్ళకు మనం బలంగా నిలబడదాం. అందుకనే ఇలా అక్బరుద్దీన్ ఓవైసీని అసరుద్దీన్ ఓవైసీని నేను గ్రేట్ అని ఎందుకన్నా అంటే వాళ్ళు నిలబడతారు. వాళ్ళ సైన్ మన సన్నాసులు, మనలు దౌర్భాగ్యులు, మనలు వేస్ట్ నా కొడుకులు. నేను మళ్ళీ చెప్తున్నా లైవ్ ద్వారా, రండాలు మనలు ఎంత వేస్ట్ కాళ్ళు అంటే అంత వేస్ట్ కాళ్ళు. ఉడికిపోతున్నా నేను. అర్థమైందా? నేను ఎంత ఉడికిపోతున్నా అంటే అంత ఉడికిపోతున్నా. బాజాప్తగా చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతుందో దానిపైన ఇంకెక్కువ నేనేం మాట్లాడదలుచుకోలేను. డెఫినెట్గా అది మిగతా వాళ్ళందరికీ తెలిసిందే. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, ముఖ్యంగా తను బతికున్నన్ని రోజులు నిత్యం హిందూ దేవీ దేవతలపైన విధ్వంసాలు సృష్టించుకుంటూనే విషపు నాగులు లెక్కని పెట్టుకున్నాడు. కాబట్టి తన ఆత్మకు ఇప్పుడైనా శాంతి చేకూరాలని డెఫినెట్గా తను ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో ఆ యేసుక్రీస్తుకి డెఫినెట్గా కోరుకుంటూనే, ముఖ్యంగా అజయ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు. గతంలో కత్తి మహేష్ అనేటోడు ఉన్నాడు, వాడు కూడా టపాక్ అయ్యిండు. ఎన్ని రోజులు రబ్బాయి ఇంకా పిల్లల్ని గిట్ట వదిలేసి ఇంకా మిగతా అన్ని తల్లి గిల్లినని వదిలేసిననుకో, నాలాంటి కరుడు కట్టిన అంటే ప్రజలను నమ్మేటోళ్ళు ఉంటారు. అర్థమైందా? చేతులెత్తి దండం పెట్టి హిందూ, క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ, సిక్ वालंदर अपन पूरा भाई भाई है. अपने अंदर में ये झगड़ा करने वाले बहुत कुत्ते ऐसे वाला रहते हैं. ऐसे कुत्ते को अपन हराम जादों के इनको जूता से मारना पड़ेगा. इनको जूता से मारना पड़ेगा. जो ये लोग हैं ना, अपने जो बीच में लड़ाई करने के लिए, झगड़ा करने के लिए आ रहे ना, इनको अपन देखना पड़ेगा. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నాను, అజయ్ మాట్లాడేటప్పుడు రాజ్యాంగబద్ధంగా మాట్లాడు. నీకేమైనా పవన్ కళ్యాణ్ గారితో ఉంటే, మీకేమైనా కావాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడు. అంతేగాని గుడ్డలు ఊడదీస్తా, లుంగు ఊడదీస్తా, ఇంకా ఏమైనా ఊడదీస్తా అంటే బిడ్డ ఊడదీయడానికి ఏం లేదు. మేము నిజంగా ఊడదీసిన వాళ్ళం. నేను ఎట్టా అంటున్నా మిగతా ఒకటి నువ్వు తెలుసుకో ఒకసారి. వద్దు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను సర్వసాధారణంగా నేను ఎప్పుడు బరస్ట్ కాను, అన్నీ చూస్తున్నాను. ఎంత చిల్లరగా మాట్లాడతారంటే, ఎంత జుగుప్సాగరంగా మాట్లాడతారంటే, మా దేవి దేవతల పైన, సరస్వతి దేవి పైన, లేకపోతే లక్ష్మీదేవి పైన. నీకెందుకు రా యూజ్లెస్ పిల్ల నా కొడకల్లారా, మీకెందుకు అసలు అయింది? నిన్నెవడేమనంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా పో అంటున్నా, నేను ఒక్కటే అంటున్నా. కాబట్టి మళ్ళీ ఇంకా దీన్ని ఏం ప్రొలాంగ్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి అడ్డంగా నిలబడిపోతాం. ఎట్టా నిలబడిపోతాం తెలుసా? బుల్డోజర్ లెక్క కాదు, AK-47 లెక్క కాదు. నువ్వు రెచ్చగొట్టద్దు అంటున్నా. అంటే హిందూ సమాజాన్ని కూడా రెచ్చగొట్టద్దు. డెఫినెట్గా చెప్తున్నాం. మిగతా పాస్టర్లు అందరిలారా ఇప్పుడైనా మారండి. హిందూ సమాజం పైన కానీ మిగతా వాళ్ళపైన రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా బంద్ చేస్తారనుకుంటూ, అండ్ ఫైనల్గా HCUలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల గురించి అదొకటి జరగబోతుంది. అనేక ఎకరాలను ఈ ప్రభుత్వం అన్యాక్రాంతం చేసుకోబోతుందని శంకర్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ గారు శంకర్ గౌడ్ గారు మాట్లాడారు. దానిపైన కూడా రేపు ఒక ప్రోగ్రాం తీసుకోబోతున్నామని తెలియజేస్తూనే, డెఫినెట్గా ఎప్పటికీ ప్రజల కోసం, ప్రజల జీవితమే మా జీవితం అనుకొని మీ గొంతుకై ఉండే మీ సంపత్ నాయక్, నేను మీ బిడ్డను. థ్యాంక్ యూ మిత్రులారా. నేను మీ సంపత్ నాయక్, అజయ్ జాగ్రత్త. థ్యాంక్ యూ మిత్రులారా.